వాడు తమ్ముడు. గుర్తుపట్టావా అన్నయ్య? గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. తీసుకురండి రా పెట్రోల్. అన్న, ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావు. అప్పటికన్నా చెన్నమనేని రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా. క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఆగరా, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు. నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారా. మారతా, వీణ్ణి చంపిన తర్వాత మారతా. అమ్మా నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి అమ్మా నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. నా మాట వింటా. వద్దురా. ఇది నాన్న దెబ్బ, నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. అన్న తల్లిని గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు అమ్మ దెబ్బ, అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ, నా దెబ్బ. నా కూతుర్నే చంపాలని చూస్తావరా? శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీకన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళి శక్తి. వాడు ఒంట్లోంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాందే.
హే, వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించు. అనయ్య, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెయ్యక తప్పుతుందా అడుగు. నేను హైదరాబాద్ లో కమెంట్ ప్రేమించాను. మీరందరి దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. అని ప్లీజ్ అని అమ్మతో చెప్పాను. ఒరేయ్, అందరూ అమ్మాయిని తీసుకుని పారిపోతారు. నువ్వు పారిపోయి అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా? అమ్మాయి ఏది? పిలుస్తా. నువ్వు కానీ నన్ను కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ చూసావా? ఇప్పుడు చూసాను కదమ్మా. ఇక జగన్ వారింట్లో బాగా భజంత్రిలే. తాంబూలం పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే. తాంబూలం పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే. మీ వాళ్ళు మా వాళ్ళు బియ్యంకులు తారే. గడియ తీస్తే కాబోయే బాడే వచ్చే. తాంబూలం పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే.